జై భారత్ అయోధ్య రాజు ఛానల్ తోటి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీ ముందుకు వచ్చిన అంశం ఏమిటంటే జనవరి 1 కొత్త సంవత్సరమా లేక ఉగాది కొత్త సంవత్సరం అనేది సందిగ్ధంలో మనం ఉన్నామనేది నాకు అనిపిస్తుంది. జనవరి 1 అనేది ఏదైతే మన దేశాన్ని మహమ్మదీయులు కానివ్వండి, డచ్ వాళ్ళు కానివ్వండి, ఫ్రెంచ్ వాళ్ళు కానివ్వండి, బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి 800 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. 850 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి పరిపాలనలో ఏదైతే రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఒక తారీఖు అంటూ కావాలి కాబట్టి వాళ్ళు ఆ రోజుని ఈ దేశాలన్నింటినీ వాళ్ళు చాలా దేశాలను పరిపాలించారు కాబట్టి వాళ్ళ ఒక తారీఖుని జనవరి 1వ తారీఖుని వాళ్ళు కొత్త సంవత్సరంగా పెట్టుకుని వాళ్ళు నడిపించుకోవటం అనేది జరిగింది. సరే, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఇక్కడ మనకు పరిపాలన జరిగింది కాబట్టి అదే తారీఖుని ఈరోజు కూడా మనం దాన్నే కంటిన్యూ చేసుకోవటం జరుగుతుంది. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ సరే ఇప్పటికి కూడా మనం దాన్ని మార్పు చేసుకోలేకపోవటం ఒక శాతకాంతనంగా భావించవచ్చు, లేకపోతే మామూలుగా మనం ఎందుకులే దాన్ని కంటిన్యూ చేస్తామనే ఉద్దేశంతో ఏ రకంగా మొత్తం మీద కొనసాగుతుంది. సరే, ఒక తారీఖు మారుతుంది మనకి, ఆ తారీఖు ప్రకారంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అంతే. ఇకపోతే ఉగాది అనేటువంటిది ఏదైతే దీనికి ఏ ప్రత్యేకత కనిపించదు కదా, ఒక చలిగాలి తప్పించి ఏమీ కనిపించదు. సరే, ఉగాది అనేటువంటిది దానికి ఒక ప్రత్యేకత ప్రకృతే చూపిస్తుంది. ప్రకృతి పరవల తొక్కుతూ పోతాపిందితో వికసిస్తూ ఒక మంచి పరిమళముతోటి వచ్చేటువంటి ఆ ఉగాది నూతన సంవత్సరం ఏదైతే ఉందో దానికి స్వాగతం పలుకుతూ ఉంటుంది. అలాగే కమ్మనైన గానముతోటి కోయల కోత కూసి స్వాగతం పలుకుతూ ఉంటుంది. అదే రకంగా నెమలి పురియిప్పి ఆడుతూ స్వాగతం పలుకుతూ ఉంటుంది. వరుణుడు వరిసిస్తూ స్వాగతం పలుకుతాడు. అలాగే టోటల్గా మొత్తం మార్పుతోటి కొత్త సంవత్సరం మనకి ఎంతో అద్భుతమైనటువంటి కళారూపంగా మనకు కనిపిస్తుంది ఉగాది. రైతులందరూ కూడా ఏరే సాగి నాగళ్ళకు భూమి పూజ చేసి కొత్త వ్యవసాయానికి నాంది పలుకుతారు. అప్పుడు అది ఉగాది, దానికి ఉన్న ప్రత్యేకతలు. ఈనాడు దీనికి ఏది ఉండదు కదా. అటువంటి మనకి సనాతన ధర్మములో నుంచి వచ్చినటువంటి ఏదైతే సంస్కృతి ఉన్నదో దాన్ని మనము కాపాడుకోలేకపోవటము, దాన్ని మనము పాలవ్వకపోవటము, దాన్ని మరిచిపోయి గొంతులేయటం అనేది మనం చేస్తున్నటువంటి పనికి నిజంగా సిగ్గుపడవలసినటువంటి చేస్తున్నాం మనం. సరే, దీనికి మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులందరూ కూడా ఆ యొక్క క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు యేసుప్రభు పుట్టాడనే ఒక నమ్మకంతో వాళ్ళు పూజించే దేవుడుని తారీఖు అనేటువంటి ఒక నమ్మకం, ఆ నమ్మకంతో అది కొత్త సంవత్సరంగా వాళ్ళు భావించి చర్చిల్లోకి వెళ్ళి డిసెంబర్ 31 రాత్రి చర్చిల్లో కూర్చుని ప్రార్థనలు చేసుకుంటూ రాత్రి 12 తర్వాత దాన్ని స్వాగతిస్తూ భగవంతుడిని ధ్యానిస్తూ వాళ్ళు నమ్ముకున్న భగవంతుడిని ధ్యానిస్తూ వాళ్ళు స్వాగతం పలుకుతారు. వాళ్ళ పని చేస్తున్నారు.
ఇకపోతే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క జనవరి 1వ తారీఖుని వాళ్ళు వ్యాపారంగా ఒక సక్రమైనటువంటి పద్ధతిలో కాముగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఆ రోజంతా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళకున్న ప్రత్యేకత. సరే, మనం చేసేటువంటి కార్యక్రమం అంటే టోటల్గా హిందూ సమాజం చేసే కార్యక్రమం మనకి ఆ రాత్రి డిసెంబర్ 31 రాత్రి ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకుని మామూలుగా ఎక్కడ మీటింగులు పెట్టుకోవటం, కార్యక్రమాలు పెట్టుకోవటం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాల్లో మనము తాగి పిచ్చెక్కి అరుపులరిసి కేకలు పెట్టి స్వాగతం పలుకుతారు. ఇది జనవరి 1కి పలుకుతున్నాం. ఇదా మన సంస్కృతి అని అడుగుతున్నాను నేను. ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మనం? తప్పు కదా. పిల్లలు ఈ రకంగా తయారవుతా ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా ఎగిరి గంతులు వేస్తూ వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పిచ్చ అరుపులు అరుతున్నారు. అలాగే ముగ్గులు పెట్టి ఆడవాళ్ళు గుమ్మాల కాడ ముగ్గులు పెట్టేసి పడి ముగ్గులు పెట్టేస్తూ ఉంటారు. ఉగాది రోజున ఎవరో లేసి ముగ్గులు పెట్టరు. మనది ఏదైతే ఉందో దాన్ని వదులుకుని మనది ఏది కాదో దాన్ని స్వాగతించటంలో మనం ఎంత నష్టపోతున్నామో ఒకసారి ఆలోచించండి మీరు. దయచేసి ఎవరు దీని గురించి మామూలుగా ఎవరు కూడా నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు అవమానం పడకండి. దీన్ని ఖచ్చితంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానో ఆలోచించుకుని అర్థం చేసుకుంటారని కోరుతూ ఉన్నాను. ఇకపోతే ఇది అవసరము లేనటువంటి కార్యక్రమం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటములో మనకి ఈ రకంగా చేసి మనం ఇదంతా చేసేది హిందువులే కదా. మరి మనకి సిగ్గుగా ఉండలేదా? మన ధర్మాన్ని మనం తెలుసుకోలేనటువంటి స్థితి మన దగ్గర ఉంది. మన ధర్మాన్ని కాపాడుకోలేనటువంటి స్థితి మన దగ్గర ఉన్నది. ఈ రోజుని మన ధర్మం పైన మనమే దాడి చేసుకుంటున్నాము. మనమే శత్రువులుగా తయారవుతున్నాం. మన ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రాలు, శక్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు జరుగుతున్నాయి. వాటిని కాపాడుకోలేకపోతున్నాం. వాటి గురించి మాట్లాడేవాళ్ళు వాటి గురించి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. మనము లక్షల కోట్ల రూపాయలు పెట్టి మామూలుగా గుళ్ళు కట్టి గుళ్ళో విగ్రహాలు పెట్టి వాటిని మనం ఒక దైవంగా నమ్మి మనం పూజించేటువంటి విగ్రహాల మీద దాడి జరుగుతుంది. వాటిని రక్షించేటువంటి స్థితి ఆ గుడి కట్టుకున్న సమాజానికి లేదు. అక్కడ ఎందుకు కట్టుకుంటున్నాం మనం? దాన్ని కాపాడుకోలేనప్పుడు గుడి ఎందుకు మనకి? అక్కడ జరిగినటువంటి దాడికి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవడో పట్టుకోలేనటువంటి స్థితి మనకి ఎందుకు ఉంది? పట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. వాడిని మనం శిక్షించవలసినటువంటి అవసరం ఉంది కదా. మన దేవీ దేవతల యొక్క విగ్రహాలకి మనకి మామూలు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి గమనిస్తున్నారా మీరు? ఆ ఆయుధాలు ఎందుకు? భక్త రక్షణ, దుష్ట శిక్షణ చేయటానికి. శ్రీరాముని తీసుకున్నా, శ్రీకృష్ణుని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, పరమేశ్వరుని తీసుకున్నా, ఎక్కడైనా రాక్షసత్వం ఉంటే వాటిని సంహరించింది సంగతి మనకి తెలియదా? పురాణాలు చదువుకోవట్లేదా? పోనీ ఆ విగ్రహాల దగ్గర ఆయుధాలు ఎందుకున్నాయో తెలుసుకుంటున్నారా? దేవీ దేవతల దగ్గర ధర్మాన్ని కాపాడుకోవటం గురించి, ధర్మ రక్షణ చేసినటువంటి వాళ్ళు అందుకు కాబట్టి ఆ రకంగా చదివి మన శాతగానితనం ఏంటంటే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేయటం, దీని గురించి ఎవరికో ఏ ప్రభుత్వాలు సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోవటం, వాటి మీద సరైనటువంటి ఆలోచన చేయకపోవటం, దొంగలను పట్టుకోకపోవటం అనేది కారణం ఏంటంటే మన శాతగానితనం. ఇక ఇలాంటి శాస్త్రం చేయటం కారణంగానే
మనకొక దేవుడు అంటే, మనకొక దేవుడు, మనకున్నటువంటి మాతృమూర్తి, మనకున్నటువంటి జనని జన్మభూమి మీద మనకి నమ్మకం లేకపోవటం, మనం పూజించే దేవుళ్ళ మీద మనకు నమ్మకం లేకపోవటం, మన సంస్కృతి మీద మనకి నమ్మకం లేకపోవటం, మన మీద మనకి నమ్మకం లేకపోవటం, ఇవన్నీ మానేసి కూడా ఇంకా మామూలుగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటాడు. యేసు, అల్లా, ఈశ్వర అన్నీ ఒకటే అని చెబుతూ ఉంటాడు హిందువు. ఈ శాతకాని మాటలకి ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ ఒకటేనని? అక్కడ క్రైస్తవుడు చెబుతూ ఉంటాడు, ఎవరైతే మామూలుగా నువ్వు బైబుల్ని నమ్మకపోతే, నువ్వు యేసుని నమ్మకపోతే నరకానికి పోతావు అని ఆడు చెబుతూ ఉంటాడు. ఇక్కడ ముస్లిం చెబుతూ ఉంటాడు, నువ్వు ఇస్లాంలోకి రాకపోతే నిన్ను హత్య చేయబడతావు అలాగని చెప్పేసి. ఇవి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. మరి మనం ప్రచారం చేసేది ఏమిటి? అందరము సమానమే. ఏ దేవుడైతే ఏంటి అంటే, మనకున్న దేవుళ్ళు సరిపోవట్లేదు మనకి, మన స్వార్థాలకి, మన స్వలాభాలకి మన దేవుళ్ళు మనకి సరిపోక ఇంకా ఆ దేవుళ్ళ మీద కూడా పడిపోతున్నాం మనం వెళ్ళి. దైవభక్తి అనేది ఒక ప్రేమతో కూడుకున్నటువంటిది కావాలి. ఆ రకంగా అందరం ఉండాలి. కానీ ఇక్కడనేటువంటి మేధావులు, హిందువుల్లో ఉన్నటువంటి కుహానా మేధావులు ఎవరైతే ఉన్నారో, కుహానా సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో, కుహానా రాజకీయ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే సెక్యులరిజం, సెక్యులరిజం, సెక్యులరిజం. హిందూ భూమిలో పుట్టినటువంటి హిందువుని అనేక రకాలుగా కించపరుస్తూ ఉన్నారు వీళ్ళందరూ. మన వాళ్ళే కదా మనల్ని కించపరిచేది. కేవలం నీ దగ్గర నిజాయితీ లేకపోవటం, నువ్వు సరైన పద్ధతిలో నువ్వు నడవకపోవటం, నీ ధర్మాన్ని కాపాడుకుంటాం గురించి నీ దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవటం, మరి ఈ రకమైనటువంటి జరుగుతున్నది. మరి సెక్యులరిజం అనే పదానికి అర్థం తెలియనటువంటి పనికిమాలోళ్ళు అందరూ సెక్యులరిజం గురించి మాట్లాడుతూ ఉంటారు. రాముడు సెక్యులరిస్టు, కృష్ణుడు సెక్యులరిస్టు, వీళ్ళందరూ కూడా పరిపాలన చేసిన ఇక్కడ వారి ధర్మాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పరధర్మానికి కూడా గౌరవం ఇవ్వటం అనేటువంటిది, ప్రేమించటం అనేటువంటిది మనకు ఉన్నటువంటి సంస్కృతి. మరి ఈనాడు ఇక్కడ ఏదైతే మన ధర్మం ఉన్నదో, మన ధర్మం మీద ఇక్కడ అందరూ దాడి చేస్తున్నారు. పరమతాలు దాడి చేస్తున్నాయి, రాజకీయ నాయకులు దాడి చేస్తున్నారు, మన మీద మనం దాడి చేసుకుంటున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు మనం చాలా అవమానాలు పాలవుతున్నాం. కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. యావత్తు హిందూ సమాజము సరైనటువంటి నిర్దిష్టంలో ప్రయాణం చేయమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మీ చుట్టుపక్కల మీ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాన్ని మీరే కాపాడుకోవాలి. మీకు అక్కడ జరిగేటువంటిది ఏదైనప్పటికైనా సరే పరమతం నుంచి వచ్చేటువంటి దాడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలుగా కూడా మన సంస్కృతి మీద దాడి ఏది జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా నిలబడి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మర్చిపోకండి. ఇకపోతే ఈ రోజుని భక్తి టీవీలో ఎవడో ఒక పండితుడు వచ్చి ఈ కొత్త సంవత్సరం యొక్క విశేషాలు చెప్పడం మొదలెట్టాడు. ఈ పండితులందరినీ నేను అడుగుతున్నాను, ఎందుకు ఈ హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు మీరు? ఈ సనాతన ధర్మాన్ని ఎందుకు అవహేళన చేస్తున్నారు? ఈ యొక్క మామూలు సంస్కృతిని ఎందుకు అవహేళన చేస్తున్నారు మీరు? పంచాంగం ఈ రోజు నుంచి రాయబడుతుందా? పంచాంగ లెక్కలు ఇప్పుడు కట్టారా? ప్రతి పనికిమాలోడు మీడియా ముందుకు వచ్చేయటం, పండితులు అంటాం, జాతకాలు చెప్పటం, రకరకాలన్నీ చెప్పటం. నువ్వు అయి చేస్తే గొప్పడవుతావు, ఈ చేస్తే గొప్పడవుతావు. ఏ వాడ గొప్పవాడు అవడవు. గొప్పవాడు అవటానికి బ్రహ్మ రాసిన రాత ఏదైతే ఉందో అది జరిగి తీరుతుంది. తెలిసి తెలియనటువంటి జ్యోతిష్కాలు చెప్పటం ఈ ధర్మానికి అవహేళన చేయబడుతుంది. మీరు చెప్పి ఈ రోజున నువ్వు ఒక గొప్ప పండితుడిగా వచ్చి నువ్వు మామూలుగా నువ్వు చెప్పినటువంటిది ఈ 2022 లాగా ఉంటుందని చెప్పడంలో సిగ్గుందా లేదా అని నేను అడుగుతున్నాను.
అందుకు కాబట్టి ఈ రకంగా ఈ ధర్మం నాశనం అవటానికి కూడా ఈ పండితులు కొంతమంది. అందుకు కాబట్టి ఏదైతే ధర్మం ఉన్నదో ఆ ధర్మాన్ని, ఏదైతే మన యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉందో అది కానివ్వండి, మన సంస్కృతి, దాన్ని కాపాడుకోవడం గురించి పని చేయండి అంతే తప్ప ఇలాంటి పనికి మన పనులు చెయ్యకండి. మీడియా ముందుకు వచ్చి చెప్పకూడదు, చెప్పొద్దని చెప్పేసి సందర్భంగా పండితులు కూడా నేను సూచిస్తున్నాను. ఈ రోజుని అనేక రకాలైనటువంటి విషయాల్లో చూసినట్లయితే ఈ దేశం కోసము, ఈ దేశ స్వతంత్రము కోసము, మనం పాలించుకుంటాం కోసం, మన దేశాన్ని నుంచి ఎవరైతే మామూలుగా విదేశీ పాలకులు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ దోపిడీ చేసినారో వాళ్ళందరినీ తవిరి కొట్టడం గురించి లక్షలాది మంది మన పూర్వీకులు ఇక్కడ ప్రాణాలు అర్పించి, ధనం మన ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చిస్తే, ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి చిహ్నాలందరినీ తుడిసేయవలసింది పోయి అట్లా కాపాడుకుంటారు అవటం. 75 సంవత్సరాలు వచ్చినప్పటికైనా సరే అవి ఔరంగజేబ్ అంటారు, లేకపోతే బాబర్ అంటారు, లేకపోతే ఆడెవడో టిప్పు సుల్తాన్ అంటారు, లేకపోతే ఇడెవడో ఈ దేశద్రోహి అయినటువంటి జిన్నా అంటారు. వీళ్ళక్కడ మామూలుగా చారిత్రాత్మక కట్టడాలు అంటారు. సిగ్గుందా లేదా ఈ మాట్లాడతానికని నేను అడుగుతున్నాను. దేనికి చారిత్రాత్మక కట్టడాలు? మరి ఆ రకంగా లెక్కేసుకుంటే అవి తీయకూడదని ఒకటి అంటాడు. ఈ రకరకాలుగా చేసేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దుర్మార్గమైనటువంటి ఆరోపణలు. మరి ఇవన్నీ మీరు ఆ రకంగా అనుకున్నప్పుడు వాళ్ళ పరిపాలన ఇక్కడ చేసేటప్పుడు వాళ్ళని మనం తగిలి కొట్టడం దేనికి? వాళ్ళే పరిపాలించేవాళ్ళు కదా. లక్షలాది మంది చచ్చిపోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వాళ్ళు ఈ దేశాన్ని నుంచి బయటికి తవరవలసి వచ్చింది? అనేక మంది మాతృమూర్తులు అత్యాచారాలు చేయబడ్డారు. అనేక మందిని మామూలుగా మీకు చంపబడ్డారు. పాకిస్తాన్, భారత్ 2 ముక్కలైన రోజుని లక్షలాది మందిని చంపేసినటువంటి జిన్నా ఇక్కడ దేవుడని చెబుతున్నటువంటి వెధవలకి నేను ఏం చెప్పాలా అనేది నేను ఆలోచిస్తున్నాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది కాదు. కాబట్టి ఈ అన్నిటికీ కారణం ఏంటంటే మనం సరైనటువంటి ప్రయాణం చేయకపోవటమే, ఒక ప్రణాళికబద్ధంగా ప్రయాణం చేయకపోవటం, మన ధర్మం మీద మనకి సరైనటువంటి ఒక నిర్దిష్టమైన నమ్మకం లేకపోవటం, మనల్ని మనం కాపాడుకోవటంలో మనం వెనకబడిపోతున్నాము, మన ధర్మాన్ని కాపాడుకోవటంలో వెనకబడిపోతున్నాం. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. రాజకీయాలతోటి మీరు ఈ దేశాన్ని తగలబెట్టొద్దు. ఏది ధర్మమో ఏది అధర్మమో చూసి ప్రయాణం చేయండి. ఏది ఉంటే అవమానమో అది ఇక్కడ గమనించుకోండి. చాలామంది చెప్తూ ఉంటారు, అది ఇప్పుడు నష్టం ఏంటని. నువ్వు భూమి కొనుక్కుంటావు, ఎవరో సుబ్బారావు దగ్గర ఒక అప్పారావు భూమి కొనుక్కుంటాడు. సుబ్బారావు పేరును ఉంచుతావా? ఎప్పటి నుంచో పురాతనంగా సుబ్బారావు పేరును ఉంటుంది కదా, దాన్ని ఎందుకు మారుతావు? దాని పేరు మీద నువ్వు చేసుకోవచ్చు కదా. ఇతండవాదాలు చేయకండి, వికృత చేష్టలు చేయకండి. ప్రజలను అయోమయంలో పడేదని రాజకీయ నాయకులకు కూడా సూచిస్తున్నాను నేను. కాబట్టి దయచేసి మేధావులు వితండవాదాలు చెయ్యొద్దు. హిందూ సమాజాన్ని నేను ఒకటే కోరుతున్నాను, ఒక సరైనటువంటి ప్రయాణం చెయ్యండి. మీ ఇష్టం వచ్చినట్టు తెలిసి తెలియని వికృత చేష్టలు చెయ్యొద్దు. చేసే పిల్లల్ని కంట్రోల్ చేయవలసినటువంటి అది కాదు, తప్పుని చెప్పవలసిన తల్లిదండ్రులు. ఎక్కడో నాభి నుంచి వచ్చేటువంటి అమ్మ అనేటువంటి పదాన్ని దూరం చేసుకుంటున్నారు, నాన్న అనేటువంటి పదాన్ని దూరం చేసుకుంటున్నారు. మమ్మీ డాడీ అనేటువంటి పదంతోటి అర్థంబద్ధం లేనటువంటి పదాలతోటి పిలిపించుకుంటూ ఆనందం పొందే యొక్క హిందూ సమాజం అనిపించట్లేదా? ఆ పదానికి అర్థం ఏంటో తెలియదు, ఆ పదం ఏ రకంగా వచ్చిందో తెలియదు. క్రైస్తవులు ఒక శవాన్ని పెట్టెలో శవపేటుకుని దాచుకుని దాన్ని మమ్మీ అని పిలుస్తారు. అది మీరు పిలిపించుకుంటున్నారు, శవాన్ని పిలిపించుకుంటున్నారు.
కాబట్టి ఈ రకమైన పిలుపులని పిలిపించుకుంటూ అవమానపడద్దు. మనకున్నటువంటి అందమైన పిలుపులకి దూరం కావద్దు. మాతృభాషని, మాతృమూర్తిని, మాతృ జన్మభూమిని ఎన్నాటిని గౌరవించి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం గురించి అందరూ ఆలోచన చెయ్యాలి. ఆ యొక్క దారిలో నడవటానికి పిల్లల్ని తయారు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.